నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ విష్ణు ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రామ్ ప్రసాద్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం. నమస్తే రామ్ ప్రసాద్ గారు. నమస్తే విష్ణు గారు. రామ్ ప్రసాద్ గారు, ఇప్పుడున్నటువంటి విపత్కర పరిస్థితుల్లో ఎటువంటి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుంటే ఒక వ్యక్తికి కానీ ఒక కుటుంబానికి కానీ ఎటువంటి ఆర్థిక భద్రత భరోసా ఉంటుందంటారు? ఇప్పుడు విపత్కర పరిస్థితులు మీరు కోవిడ్ రీత్యా చెప్తున్నారు, అదే కదా? కోవిడ్ సిచ్యువేషన్స్ని దృష్టిలో పెట్టుకొని ఇది కామన్గా అందరికి వచ్చిన పరిస్థితి. ఇలానే అందరికి ఒకేసారి రావాలని లేదు. కొన్ని ఫ్యామిలీల్లో కొన్నిసార్లు వస్తాయి విపత్కర పరిస్థితులు. అంటే ఎప్పుడైనా ఒక లైఫ్ లాంగ్ మన జీవితకాలం మొత్తంలో ఎప్పుడు విపత్కర పరిస్థితులు వచ్చినా వాటిని తట్టుకునే విధంగా చేసేదే ఫైనాన్షియల్ ప్లానింగ్, ఆర్థిక ప్రణాళిక. ఓకే, దాంట్లో ఎప్పుడు ప్రథమంగా చెప్పేది నార్మల్గా స్టాండర్డ్గా అయితే ఒక టర్మ్ ఇన్సూరెన్స్, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అని చెప్తారు. నేనైతే హెల్త్ ఇన్సూరెన్స్ దెన్ టర్మ్ ఇన్సూరెన్స్ అని చెప్తాను. అంటే వెరీ ఫ్రీక్వెంట్. హెల్త్ అనేది డెత్ అవుద్దని కాదు కదా, డిసీజ్ ఎవరికైనా రావచ్చు. అది డెంగ్యూ ఫీవర్ రావచ్చు, డయేరియా రావచ్చు, కిడ్నీ స్టోన్స్ రావచ్చు, ఏదైనా రావచ్చు. ఓకే, డిసీజెసే కాదు, కొన్ని బాడీలో కొన్ని మెయింటెనెన్స్లు ఉంటాయి. కిడ్నీ స్టోన్స్, గ్యాల్బ్లాడర్ స్టోన్స్, పైల్ సర్జరీ, ఈఎన్టీ ఇష్యూస్, హెర్నియా, ఇవన్నీ కూడా ఇవి డిసీజెస్ కూడా కాదు. అందరికీ లైఫ్ టైంలో ఎప్పుడో ఒకసారి వస్తుంది. చిన్న రిపేర్స్ లాంటివి, అడ్జస్ట్మెంట్, సర్వీసింగ్ లాంటిది బాడీకి. సో ఇవి ఎప్పుడైనా రావచ్చు, ఎవరికైనా రావచ్చు. క్యాట్రాక్ట్లు, నీ రీప్లేస్మెంట్లు బియాండ్ ద పాయింట్ వస్తాయి. సో ఇవన్నీ కూడా సన్నగా వచ్చేవే కదా, ఎక్స్పెక్ట్ చేసేవి కావు కదా. సో వీటిని ఎలా ట్యాకిల్ చేస్తారు మీరు అనేది. ఇప్పుడు కోవిడ్ అంటే లక్షల్లోకి వెళ్తుంది కాబట్టి దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. కోవిడ్ కంటే కూడా అంతకంటే ఎక్కువ ఖర్చులు అయ్యే డిసీజెస్ ఉన్నాయి. ఎప్పుడైనా ఎవరికైనా ఏ ఫ్యామిలీ అయినా రావచ్చు. మనకి హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, రావు అనుకోవటానికి లేదు కదా. స్మోకింగ్ చేసేవాళ్ళు కన్నా నాన్ స్మోకర్లో క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారంటారు. సో ఎలా చెప్తాం మనం? సో కాదు. అండ్ డిసీజే రావాలని లేదు కదా, ఒక యాక్సిడెంట్ అయితే కూడా లక్షల్లో ఖర్చు అవుతుంది కదా. సో కాబట్టి ఫస్ట్ హెల్త్ పరంగా మన ఫ్యామిలీని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. దానికి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అది ఎంత తీసుకోవాలంటే ఒకప్పుడు 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, మ్యాక్సిమం 5 లక్షలు. 90% ఆఫ్ ద పీపుల్ 5 lakhs తీసుకోవాలి. 5 lakhs మ్యాక్సిమం ఒకప్పుడు. కానీ ఇప్పుడు బిల్స్ చూస్తే 100 మందిలో 50 మందికి పైగా 5 లక్షల పైన బిల్స్ అవుతున్నాయి. మరీ ప్రత్యేకించి గత 2 సంవత్సరాలుగా చూసినట్లయితే అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఏ విపత్కర పరిస్థితులు అయితే ఉన్నాయో, సో ఇటువంటి పరిస్థితుల్లో హాస్పిటలైజ్ అయితే కొన్ని సిచ్యువేషన్స్లో 25-30 లక్షలు కూడా కట్టి బయటకు రావాల్సిన పరిస్థితులు చూసాం మనం. అంటే 2-3 వచ్చే అవకాశం ఉంది కదా. ఒకప్పుడు హెల్త్ ఇష్యూ అంటే ఫ్యామిలీ ఎవరికి ఒకరికి వస్తుంది, వచ్చేది. అది 5 లక్షలు, 6 లక్షలు, 10 లక్షలు ఓకే మేనేజ్ చేయగలుగుతారు. ఇప్పుడు ఇద్దరికి 2 10 అయితే. అందుకనే ఎప్పుడు కూడాను హెల్త్ ఇన్సూరెన్స్ సరిపడా తీసుకోవాలి. హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా లేదా అనేది ఒక ప్రశ్న అయితే, ఇప్పుడు ఎంత ఉందనేది ఇంపార్టెంట్ ప్రశ్న. ఎస్, ఇక్కడ అందరు తప్పేం చేస్తారంటే 5కి మించి ఎందుకు, 10కి మించి ఎందుకు అన్నారు. లేదు, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా 50 లక్షలు ఆ పైన పెట్టుకుంటేనే అది సరైన ఇన్సూరెన్స్ అవుతుంది. ఆ రోజు టెన్షన్ లేకుండా, వేరే దగ్గర అప్పు తీసుకోకుండా కొంతలో కొంత మనం హాస్పిటల్లో ట్రీట్మెంట్ ప్రశాంతంగా చేయించుకోవచ్చు, అట్లీస్ట్ చేయించుకోగలుగుతారు. ఇప్పుడు అందరు ఎమర్జెన్సీ ఫండ్, కంటింజెన్సీ ఫండ్, 6 months సాలరీ ఉండాలంటారు. అది ఈ ప్రాబ్లం సాల్వ్ చేయలేదు కదా. ఇప్పుడు 50,000 సాలరీ ఉంటే 6 నెలల సాలరీ, 6 నెలల ఇన్కమ్ అంటే 3 లక్షలే. కానీ హెల్త్ ప్రాబ్లం వస్తే 30 లక్షలు అవ్వచ్చు కదా. సో మీ కంటింజెన్సీ ఫండ్, ఎమర్జెన్సీ ఫండ్ కన్నా కూడాను హెల్త్ ఇన్సూరెన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో అందుకనే ఫస్ట్ ఎవరినైనా హెల్త్ ఇన్సూరెన్స్ సరిపడా తీసుకోండి, సరైన ప్లాన్ తీసుకోండి. ఎటువంటి రెస్ట్రిక్షన్స్, సబ్లిమిట్స్ లేకుండా, నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ కవర్ అయ్యే విధంగా, రూమ్ రెంట్ క్యాపింగ్ లేకుండా, కోపేమెంట్ లేకుండా తీసుకోండి. ఎర్లీగా తీసుకోండి. ప్రాబ్లం వచ్చాక హెల్త్ ఇన్సూరెన్స్ కావాలని ఈరోజు లక్షల మంది ఎదురు చూస్తున్నారు. ఎవరికి ప్రాబ్లం వచ్చాక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఇవ్వరు. మరి ఇంకెందుకు పాలసీ అంటారు? ఇంకెందుకండి, మీకు ప్రాబ్లం లేకపోతేనే పాలసీ ఇస్తారు. కార్కి ఏ ప్రాబ్లం లేనప్పుడు ఇన్సూరెన్స్ ఇస్తాడు. ఒకసారి యాక్సిడెంట్ చేసి బంపర్ పోయింది, ఇన్సూరెన్స్ ఇవ్వమంటే బంపర్ కవర్ చేయని అంటాడు. డోర్ ఒక్కటే పోయింది అంటే డోర్ కవర్ చేయని అంటాడు. అలానే హెల్త్ కూడా ఏ ఇష్యూ లేనప్పుడే ఇస్తాడు. అందరు చేసే తప్పు ఏంటంటే నాకు హెల్తీగా ఉంటే తీసుకోరు, హెల్త్ ప్రాబ్లం వస్తే కావాలంటారు. అప్పుడు ఎవరు ఇస్తే కండిషన్స్ పెడతారు. అప్పుడు నాకేం ఉపయోగం అంటారు. మరి వాడికేం ఉపయోగం? వాడు చేసేది వ్యాపారమే కదా. హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు ఇస్తారు? వాళ్ళేం చారిటీ రన్ చేయట్లేదు కదా. సో కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ కండిషన్లో హెల్త్ ప్రాబ్లం రావడం ఒక ఎత్తు అయితే, దానివల్ల అయ్యే ఖర్చు కూడా ఇంకో పెద్ద ప్రాబ్లం కదా. ఇప్పుడు ఈయనకి మనోధైర్యాన్ని ఏది ఇస్తుంది? నాకు ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నది అనేది ధైర్యాన్ని ఇస్తుంది. ఆ ధైర్యం కోసమే తీసుకునేది, వాడతామని కాదు. వాడకపోతే ఇంకా హ్యాపీ కదా.
వాడితే హ్యాపీ అని కాదు కదా. చాలామంది తీసుకుంటారు 2 ఏళ్ళు వాళ్ళది కాబట్టి 3 ఏట ఆపేస్తాడు, 4 ఏట ప్రాబ్లం వచ్చేస్తుంది, అప్పుడు ఉండదు. సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒక ధైర్యాన్ని కొనుక్కోవటం, ఒక భరోసా, కుటుంబానికి భద్రత, భరోసా. అదొకటి. మొదటిగా హెల్త్ ఇన్సూరెన్స్ అది సరిపడ. ఇప్పుడు 100 కొద్ది ఆప్షన్స్ ఉన్నాయి, సూపర్ టాప్ ప్లాన్స్ ఉన్నాయి. మీకు 5 లక్షల పాలసీ మీద పైగా ఒక 6,000 7,000 కడితే ఇంకొక 50 లక్షల నుంచి ₹1,00,000 టాపప్ పాలసీ కింద ఇస్తున్నారు కవరేజ్. గత వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం. సూపర్ టాపప్ ప్లాన్ ప్లస్ బేస్ ప్లాన్ కలిపి మినిమం 50 లక్షలు ఉండే విధంగా ప్రతి ఫ్యామిలీ చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటి, టర్మ్ ఇన్సూరెన్స్. టర్మ్ కూడా చెప్పాం. కనీసం మీ బాధ్యతలను గుర్తించి, మీ ఫ్యూచర్ ఫైనాన్షియల్ అవసరాలను గుర్తించి, మీ పిల్లల సెటిల్మెంట్కి ఎంత అవసరం, మీ రిటైర్మెంట్కి ఎంత అవసరం, మీకున్న అప్పుల నిమిత్తం ఎంత అవసరం, ఈ 3 కలిపి ఎంత ఉంటుందో అంత మందం మీకు టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి. చాలా క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి టర్మ్ ఇన్సూరెన్స్లో. మీ శాలరీకి 10 టైమ్స్ అని, అంటే మీ యాన్యువల్ శాలరీకి 10 టైమ్స్ తీసుకోండి, 15 టైమ్స్ 20 టైమ్స్ అని. అలానేం కాదు, అది స్టాండర్డ్ కాదు. అసలు మీ ఇన్కమ్ లేకపోతే ఫ్యామిలీకి ఎంత అవసరం, మీరు ఉంటే ఎలా నడవాలి, అలాగే ఫ్యామిలీ అంతా గడిచిపోయి పిల్లలు సెటిల్ ఉంటే ఎంత అవసరం అంత ఇన్సూరెన్స్ తీసుకోండి. ఇప్పుడు హెల్త్ తీసుకున్నాడు, టర్మ్ తీసుకున్నాడు, ఇన్వెస్ట్మెంట్స్ ఏమీ లేవు, ఎందుకు వరి అవ్వాలైనా? ప్రాబ్లం వస్తే మంచి హాస్పిటల్కి వెళ్ళిపోదాం, బెస్ట్ హాస్పిటల్కి వెళ్ళిపోతాం, రూపాయి ఖర్చు లేకుండా ట్రీట్మెంట్ వెళ్ళిపోతుంది, హ్యాపీ. ఇప్పుడు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ కానీ ప్రాబ్లం వచ్చింది, సర్వైవల్ డిఫికల్ట్, దాన్ని ఎవడ ఆపలేడు, కానీ ఒక ధైర్యం ఉంటుంది కదా ఆయనకి. నాకేమన్నా జరిగినా ఒక లంసం మనీ వస్తుంది టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా, దాని ద్వారా నా ఫ్యామిలీ సెటిల్ అవుతుంది. ఈ ధైర్యాన్ని కొనుక్కోండి రెండింటిని, హెల్త్ని టర్మ్ ఇన్సూరెన్స్ని. దాని తర్వాత ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు కూడా అప్పులో ఉండగా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొద్దు. అప్పు లేని వాళ్ళే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అర్హులు. చాలామంది అప్పులు ఉన్నప్పటికీ ఇన్వెస్ట్మెంట్ మొదలు పెడుతున్నారు. నేను పెడతానండి, 5,000 పెడతాను, 10,000 పెడతానండి. ఏంటంటే బయట ₹2 వడ్డీకి తెచ్చుకున్నాడు, అది అలాగే ఉంటుంది. కానీ మ్యూచువల్ ఫండ్ చాలా గొప్పదంట కదండి, నేను పెట్టేస్తా అంటారు. ఎందుకు పెడతారు మీరు బయట 24% వడ్డీ కడుతూ ఇక్కడ 10-12 వచ్చే దాంట్లో ఎలా పెట్టుబడి పెడతారు మీరు? సో మొదటిగా హెల్త్ అండ్ టర్మ్ తీసుకొని డెట్ ఫ్రీ లైఫ్ వచ్చినప్పుడు మాత్రమే ఇన్వెస్ట్మెంట్స్కి ఎవరైనా ఎలిజిబుల్. ఓకే. అండ్ ఈ ఇన్వెస్ట్మెంట్ కూడా లోన్స్ తీసుకొని ఇన్వెస్ట్ చేస్తారంటే అగైన్ దట్స్ రాంగ్. చాలా మంది లోన్స్ తీసుకొని ఇన్వెస్ట్ చేస్తారు, అది కూడా తప్పు. అప్పు తీసుకొని మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ అది కూడా తప్పు. లేదు సార్, నాకు పర్సనల్ 9%గా వస్తుంది కదా, 10.5కి వచ్చేస్తుంది, మ్యూచువల్ ఫండ్లో 12 వస్తుంది కదా అంటాడు. మ్యూచువల్ ఫండ్లో 12 గ్యారంటీ ఎవరు ఇచ్చారు మీకు? ఎవరు చెప్పారు గ్యారంటీగా 12 వస్తుందని? ఒక పీరియడ్ స్టే చేస్తే కదా వచ్చేది. సో అప్పు తీసుకునేటప్పుడు కూడా లోను ఎప్పుడైనా సరే ఒక అప్రిషియేటింగ్ అసెట్ కొనడానికి లోన్ తీసుకోవాలి, కానీ డిప్రిషియేటింగ్ అసెట్కి లోన్ తీసుకోకూడదు. దాని విలువ పెరుగుతుందంటే దానికోసం అప్పు చేయొచ్చు. అప్పుడు కూడా మీరు తెచ్చిన అప్పు వడ్డీ కన్నా దీని అప్రిషియేషన్ ఎక్కువ ఉంటే తీసుకోవాలి కదా, అది ఆలోచించే లోన్కి వెళ్ళాలి, లేదా అప్పు తీసుకోవటం. హెల్త్ ఇన్సూరెన్సు, టర్మ్ ఇన్సూరెన్సు, దెన్ డెట్ ఫ్రీ లైఫ్, దెన్ ఆఫ్టర్ ఇన్వెస్ట్మెంట్. అప్పుడు మీకు ఏది రైటో చూస్ చేసుకోవాలి. అది మీకు భరోసా ఇస్తుంది. విపత్కర పరిస్థితులు ఈసారి అని కాదు, ఇప్పుడు ఇది మొత్తానికి విపత్కర పరిస్థితులు, రేపు ఒక ఫ్యామిలీకే రావచ్చు. ఎమర్జెన్సీ ఫండ్కి ఇస్తున్న ఇంపార్టెన్స్ కన్నా హెల్త్ ఇన్సూరెన్స్కి హయ్యర్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అంటే రామ్ ప్రసాద్ గారు, అంటే ఇప్పుడున్న ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఇప్పుడు మనం చూస్తున్న ఈ కోవిడ్ సిచ్యువేషన్స్లో ఒక కుటుంబంలో ఒక 4 కానీ మరి హాస్పిటలైజ్ అయితే మరి ₹1 కోటి మనం ఇన్సూరెన్స్ కవరేజ్ వచ్చే ప్లాన్స్ కానీ ప్యాకేజెస్ కానీ ఏమైనా ఉన్నాయంటారా? ఉన్నాయి సార్, కానీ అలానే అన్ని హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో 1 crore వరకు ఇవ్వట్లేదు. వెరీ లిమిటెడ్ కంపెనీస్ ఇస్తున్నాయి. లేదు 1 crore వరకు ఇస్తే సూపర్ టాప్ కాకుండా బేస్ ప్లానే 1 crore వరకు ఇస్తున్నారు, కానీ చాలామందికి అది ఇబ్బంది అవుతుంది అంత ప్రీమియం కట్టడం. సో మోస్ట్ సింపుల్ సొల్యూషన్ ఏంటంటే, మీకు ఎగ్జిస్టింగ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఏ కంపెనీలో ఉందో అదే కంపెనీలో టాప్అప్ పాలసీ తీసుకోండి. ఓకే, ఆల్రెడీ ఉన్నదానికి. సో అది బెస్ట్, ఐడియల్లీ అది బెస్ట్. ఎందుకంటే మీకు 5 లక్షల పాలసీ ఉంటే కొన్ని కంపెనీస్ ఏమో 5 మీద 20-25 లక్షలు సూపర్ టాప్అప్ ఇస్తున్నాయి. అంటే ఈ 5 అయిపోయిన పక్షంలో నెక్స్ట్ 20 ఇస్తాడు. ఓకే, సో అక్కడ తీసుకోండి. 5+25, 5+20, 15 అలా ఇస్తున్నారు. 50 వరకు ఇవ్వట్లేదు, వెరీ లిమిటెడ్ కంపెనీస్ ఇస్తున్నాయి. మ్యాక్స్ బూపా వాడు, నీవా బూపా అయింది, వాళ్ళు ఇస్తున్నారు. టాటా ఇస్తున్నారు. ఓకే, వీళ్ళు ఎక్కువ ఇస్తున్నారు. హెచ్డిఎఫ్సి వీళ్ళు తక్కువ ఇస్తున్నారు. కానీ మేము పర్సనల్గా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మీకు బేస్ పాలసీ ఎక్కడ ఉంటే అక్కడే టాప్అప్ తీసుకుంటే రేపటి రోజు క్లెయిమ్ టైంలో ఇబ్బంది ఉండదు. లేని పక్షంలో అప్పుడు ఇబ్బంది పడతారు. ఈజీగా ఉంటుంది. ఎస్, ఎందుకంటే సూపర్ టాప్అప్ మీరు అవైల్ చేసుకోవాలంటే బేస్ పాలసీలో ఎగ్జాస్ట్ టైం చూపించాలి. విత్ ఇన్ ఇన్సూరర్ అయితే పెద్దగా ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఆ కేసెస్ కూడా చాలా తక్కువ ఎక్స్పీరియన్స్ అయ్యాం. ఇప్పుడు ఎవరికి ఫుల్ ఎక్స్పీరియన్స్ లేదు. అమ్మే టైంలో ఇచ్చేస్తారు, కానీ రేపు క్లెయిమ్ టైంలో ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ప్రిఫరబుల్లీ విత్ ఇన్ సేమ్ కంపెనీ తీసుకోండి. లేదంటే రెన్యువల్ టైంలో మీరు ఐడెంటిఫై చేయండి ఏ కంపెనీలో బేస్ 5 lakhs అడిషనల్ 50, 1 crore ఇస్తున్నారో చూసుకోండి. మీ ఎగ్జిస్టింగ్ పాలసీని అక్కడికి పోర్ట్ అవుట్ చేసుకోండి.
హెల్త్ ఇన్సూరెన్స్లో మనకి పోర్టబిలిటీ ఉంది, అంటే ఇక్కడ సీనియారిటీ అంతా క్యారీ ఫార్వర్డ్ చేస్తూ అక్కడికి వెళ్ళిపోవచ్చు. అటువంటి కంపెనీస్ ఐడెంటిఫై చేసుకొని వెళ్ళిపోండి. కానీ మీ అడ్వైజరు అంటే ఒక ఏజెంట్ ఉండి ఒక కంపెనీ రిప్రజెంట్ చేస్తుంటే అతనితోనే ఉండిపోవద్దు. అతను మంచి వ్యక్తి కావచ్చు, కానీ ఆయన గురించి అని చెప్పేసి మీరు ఇక్కడ సూపర్ టాప్అప్ రావట్లేదని అక్కడ ఉంటే ఇబ్బంది కదా. ఓకే, సో మీరు కాస్త రీసెర్చ్ చేసుకొని ఏది బెటర్ కంపెనీ ఉండి పోర్టబిలిటీ చేసి అలాంగ్ విత్ సూపర్ టాప్అప్ వెళ్ళిపోతే ఒక 1 crore పాలసీ అన్నట్టుగా ఒక్కసారి మీరు వెళ్ళిపోయారు అనుకోండి 50 lakhs 1 crore కవరేజ్కి, దట్ గివ్స్ యూ కాన్ఫిడెన్స్ కదా. నా ఫ్యామిలీకి 50 లక్షల వరకు కవరేజ్ ఉంది, పర్లేదు బెస్ట్ హాస్పిటల్కి వెళ్దామని. ఇప్పుడు 2 లక్షలు ఉన్న అతను ప్రాబ్లం వస్తే కూడా ఏ హాస్పిటల్కి వెళ్ళాలంటే తక్కువ రేట్లో అయ్యేదానికి వెళ్ళిపోతున్నాడు. అసలు పాలసీ లేని అతను ఏం చేస్తాడు, ఎక్కడ తక్కువలో అయిద్దని చూస్తాడు. పాలసీ ఉన్నోడు ఏం చేస్తారు, ద బెస్ట్ ట్రీట్మెంట్ ఎక్కడ ఉంది, బెస్ట్ డాక్టర్ ఎవరు అంటారు. అంతే కదా. ఇప్పుడు కోవిడ్లో కూడా సిమ్టమ్స్ తక్కువగా ఉండి ఇబ్బందులు లేకపోయినా సరే పాలసీ ఉన్న వాళ్ళు హాస్పిటల్ కానీ ప్రిఫర్ చేస్తారు. డాక్టర్స్ కూడా కొన్నిసార్లు హెల్ప్ చేస్తారు, ఎందుకంటే ఇన్సూరర్ ఏమి హాస్పిటలైజేషన్ రిక్వైర్మెంట్ లేకుండా హాస్పిటల్ అయితే క్లెయిమ్ ఇవ్వరండి. హాస్పిటలైజేషన్ అవసరం అని డాక్టర్ ప్రూవ్ చేయాలి. అంటే వాళ్ళు కూడా ఓకే, హాస్పిటల్స్ కూడా బిజినెస్ ఆబ్వియస్గా, వాళ్ళకి ఎలా ప్రూవ్ చేయాలో వాళ్ళకి తెలుసు. మీకున్న కండిషన్ ఇంకొంచెం క్రిటికల్గా ఉన్నట్టుగా రాసి వాళ్ళు క్లెయిమ్ తెప్పించుకుంటారు, అదంతా సెకండరీ. దానికి అంతా మీకు ప్రైమరీ కావాల్సింది ఏంటి, మీకు ఎలిజిబిలిటీ ఉండాలి కదా పాలసీ. ఎండ్ ఆఫ్ ద డే మీకున్న పాలసీతో కంఫర్ట్గా ఉండాల్సింది మీరో మీ ఇన్సూరెన్స్ కంపెనీ అతనో మీ ఏజెంటో కాదు. మీరు వెళ్తే నా హాస్పిటల్ అతను ఈ పాలసీతో కంఫర్ట్గా ఉండాలి. అమ్మయ్య ఇది మంచి కంపెనీ, మంచి పాలసీ ఉంది, మనం ఏది పెట్టినా వస్తుంది అంటే ఆయన వాడుకుంటాడు. రైట్. సో అలా కేర్ తీసుకోండి, దీని మీద టైం స్పెండ్ చేయండి, రీసెర్చ్ చేయండి. ఇన్వెస్ట్మెంట్కి చేస్తున్నంత రీసెర్చ్ ఇన్సూరెన్స్ చేయట్లేదు జనాలు. ఇన్సూరెన్స్లో కూడా మీరు ఖచ్చితంగా కాస్త టైం వెచ్చించి తీసుకోవాలి. ఒకే ఆప్షన్ పట్టుకొని ముందుకు వెళ్ళిపోవద్దు. ఏ కంపెనీ అమ్మేవాళ్ళు ఆ కంపెనీయే బెస్ట్ అని చెప్తారు. సేమ్ యాజ్ రియల్ ఎస్టేట్, ఈ వెంచర్ అమ్మే అతను నా వెంచర్ యావరేజ్ అని చెప్పరు, మాది బెస్ట్ వెంచర్ అనే చెప్తారు. అలానే ఇన్సూరెన్స్ కానీ మ్యూచువల్ ఫండ్ కానీ ఎవరైనా అలాగే చేస్తారు. మీరు కాస్త రీసెర్చ్ చేసి ఏది బెటర్, మీకు ఏది రైట్ అనేది చూజ్ చేసుకొని వెళ్ళండి. మీరు వెళ్తున్న హాస్పిటల్ కూడా కన్సల్ట్ చేయాలి. మీరు హాస్పిటల్ అతను ఒక సజెషన్ అడగచ్చు, సార్ ఏ కంపెనీ బాగుంటుందని ఆయన చెప్తారు, అది తీసుకోండి ఖచ్చితంగా. ద బెస్ట్ జడ్జ్ ఎవరంటే మీరు వెళ్తున్న హాస్పిటల్లో జడ్జ్ చేయాలి, మీకు ఏ కంపెనీ కావాలో అది చూసుకోండి. అండ్ హైయెస్ట్ కవరేజ్ అనేది మీరు చూడాలి, హాస్పిటల్ అయినా అది చూడు ఎక్కడ హైయెస్ట్ ఇస్తున్నారు, అలా చూజ్ చేసుకుంటే ఇబ్బంది ఉండదు. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ రాంప్రసాద్ గారు. ఇప్పుడున్న విపత్కర పరిస్థితుల్లో ఎటువంటి ఫైనాన్షియల్ ప్లానింగ్ ద్వారా ఒక వ్యక్తి కానీ ఒక కుటుంబం కానీ ఆర్థిక భరోసాను ఆర్థిక భద్రతను ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలనే అంశం గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా అద్భుతంగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి విష్ణు గారు.